ఉద్యమకారులకు వెంటనే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని యాదర్ల గట్టయ్య ఉద్యమకారుల ఫోరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల స్థాయి సమావేశం జయశంకర్ మహదేవ్పూర్ మండల కేంద్రంలో అధ్యక్షులు సట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఐక్యత వర్ధిల్లాలి. నా పేరు యాదన్ల గట్టయ్య యాదవ్. నేను భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నా. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నా. డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ఈ మాదేపూర్ మండలంలోని ఉమ్మడి మాదేపూర్ మండలం యొక్క ఉద్యమకారుల ఫోరం సమావేశానికి వచ్చినాం. ఈ సమావేశం రేపు జరగబోయే సంక్షేమ ఫలాలు మాకు అందాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన శ్రీధర్ బాబు మినిస్టరు గౌరవ మంత్రి వారిలకు కృతజ్ఞతలు తెలుపుతాం. మా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షను తొందరలో నెరవేర్చాలని విజ్ఞప్తి. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల జాగా, ఉద్యమకారులను ఐడెంటిటీ కార్డు, పెన్షన్స్, కొత్త చనిపోయిన ఉద్యమకారులకు ఇల్లు కానీ ఉద్యోగం కానీ ఇవన్నిటికీ డిమాండ్ చేస్తూ మాకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న జరిగిన మీటింగ్ లోపల మా రేవంత్ రెడ్డి సాబు అనౌన్స్ చేసిండు. దాన్ని మొట్టమొదటిగాలు మా ఉద్యమకారుల తరఫు నుంచి ఫస్ట్ మా ప్రియారిటీ ఇవ్వాలని మేము కోరుతాం. దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు మన ప్రియతమ నాయకుని వద్దకి డిమాండ్ తీసుకుపోయిండు. మేము కూడా జిల్లాలో ఉన్న ప్రతి మండలం తిరుగుతూ మా ఉద్యమకారులను సమన్వయం చేస్తూ వీళ్ళ అందరినీ కలుపుకొని ఇంకోటి ఏంటంటే ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలా అనేది ఒకటి అన్నారు. కానీ ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు కూడా ఉద్యమం చేసిన చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించడానికి ఒక కమిటీ కూడా వేయాలి. మాకు తప్పకుండా సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ మాకు చేస్తారని మనవి చేస్తూ కృతజ్ఞతలు.